ఎందుకు ఇక్కడ ఉంది ఎవరు? తన దాసునితో పాటు ఉన్నది ఎవరు? జీవము కలిగిన దేవుడు. క్రూరమైన సింహాలు కూడా మౌనం అయిపోయినాయి. ఏం చేస్తే చూస్తూ ఉంటాం తప్ప ఏం చేయలేవు. ఇప్పుడు అదే కొంతమంది అనుకుంటున్నారు, ఈ మనిషిని ఏం చేయలేకపోతున్నామేంటి మనం, ఈ మనిషిని మనం ఏం చేయలేకపోతున్నామేంటి. కొంతమందిని గురించి సమాజం అనుకుంటుంది, ఎలానైనా బుక్ చేద్దాం అనుకుంటే అస్సలు దొరకట్లేదే. బుక్ చేయడానికి అక్కడ ఉంది ఎవరు? మనిషి కాదు, ఆ మనిషి పక్కన నజరేయుడైన యేసు ఉన్నాడు రా బాబు. దేవుడు తన బిడ్డలకి తోడై ఉన్నాడు. ఏ విధంగా కూడా తన బిడ్డల్ని ఎవరు మొట్టలేరు. అంత గర్జనలే. నువ్వు గర్జనలు చూసి భయపడిపో మాకు. ఎవరెవరో గర్జిస్తుంటారు, ఆ గర్జనలు చూసి నువ్వు గందరగోళం అయిపో మాకు. సింహాల బొమ్మలో గుర్తు చేసుకో, దానియేలుతో పాటు ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆకలితో ఉన్న సింహాలు నోళ్ళు మూసుకుని పక్కన కూర్చున్నాయి.